పోలీస్‌కి ఎంత పొగరు, వెహికల్ ఎలా డ్యామేజ్ చేస్తున్నారో చూడండి అని కొంతమంది రీల్స్ షేర్ చేశారు నాకు. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి. లీగల్లీ స్పీకింగ్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయొచ్చు అంటే పోలీస్‌కి ఎటువంటి రైటు లేదు. ఓకే. ఏ మోటార్ వెహికల్ యాక్ట్ గాని ఏది చెప్పట్లేదు. కానీ పోలీస్ కూడా హ్యూమన్ బీయింగ్. అతనికి ఎమోషన్స్ ఉంటాయి. అక్కడున్న జనం చూడండి, విజిల్స్ ఏస్తున్నారు, అరుస్తున్నారు, హార్న్ కొడుతున్నారు, కెమెరాలు తీసి రికార్డ్ చేస్తున్నారు. వెళ్ళండి అంటే వెళ్ళట్లేదు. అంటే ఇంత జరుగుతున్నప్పుడు అతను ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండి అతన్ని దిగమని అడిగారు. ఎందుకు మోడిఫైడ్ సైలెన్సర్ అది ఉంది ఆ వెహికల్‌కి. అప్పుడు ఏవో స్టంట్స్ చేశారంట, దిగమన్నారు. అతను దిగలేదు. పారిపోవడానికి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్‌లో కొట్టారు. వాళ్ళ తర్వాత వచ్చి పట్టుకున్నారు, ఫైన్. ఇప్పుడు ఇదే సినారియో రివర్స్‌లో చూడండి. ఆ పర్సన్ అలా వెళ్ళిపోతూ ఎవరైనా పొరపాటున ఏదైనా గుద్ది ఏదైనా జరుగుంటే ఎవరికైనా మనం ఏమంటాం, పోలీస్ అక్కడే ఉన్నారు, ఏం చేయలేకపోయారని మనమే న్యూస్ ఛానల్స్ అన్నింటిలో వేస్తాం, మాట్లాడతాం. సెకండ్ థింగ్ ఏంటంటే పోలీస్‌ని మనం ఎక్కడ బ్లేమ్ చేయొచ్చు అంటే, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఇన్సిడెంట్ ఇలా ఉందన్నప్పుడు పోలీస్ అనుకుంటే ఎంతసేపు కంట్రోల్ చేయడం. ఒక పర్టికులర్ టైమింగ్స్ పెట్టొచ్చు. స్టంట్స్ అది చేయకుండా కంప్లీట్‌గా వెహికల్ మూవ్‌మెంట్ ఆ రోడ్‌లోకి రాకుండా ఒక టైం అయిన తర్వాత వెహికల్ మూవ్‌మెంట్ ఆపేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఒక స్టాండర్డ్ ఎస్ఓపీ లేకుండా ఇలా చేస్తుంటే రేపు ఏదైనా జరిగిందనుకో, మనం పోలీస్‌ని బ్లేమ్ చేస్తాం. వాళ్ళు అప్పుడు మళ్ళీ మేబీ యాక్షన్ తీసుకోవచ్చు. అదేదో ముందే ఇలాంటి ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఒక ఎస్ఓపీ పెట్టుకొని దాన్ని ఒక యూత్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా డిక్లేర్ చేస్తారా? డెసిగ్నేట్ చేస్తారా? లేదంటే కంప్లీట్‌గా చేస్తారా? అనేది ఏదో ఒకటి చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే యూత్ కూడా ఏమంటారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, వదిలేసి మీరు వచ్చి మా మీద పడుతున్నారని యూత్ కూడా అంటారు. సో బోత్ సైడ్స్ ఇది ఉంటది. కమెంట్ యువర్ ఒపీనియన్. ఫాలో మీ ఫర్ మోర్.